హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఈజీగా ఇత్తడి చెంబును ఎలా క్లీన్ చేసుకోవచ్చో చూపిస్తానండి. చాలా ఈజీ అండి, చాలా సింపుల్గా మనం ఎక్కువ శ్రమ పడకుండా ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. దీనికోసం నేను ఇక్కడ కొద్దిగా చింతపండుని, ఒక గుప్పెడు ఉంటుందండి చింతపండు, నానబెట్టుకున్నాను. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఆ తర్వాత కొద్దిగా సాల్ట్ తీసుకున్నానండి, మెత్తనిప్పు. అలాగే ఒక లెమన్ కూడా తీసుకున్నాను, కట్ చేసి పెట్టుకున్నాను. ఈ 3 ఇంగ్రీడియంట్స్ వల్ల మనకు చెంబు అనేది మిలమిల మెరుస్తూ కొత్త దానిలాగా తయారైద్దండి. ఆ తర్వాత నేను ఇక్కడ ఇత్తడి చెంబుకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను. అలాగే ఒక చెక్క లెమన్ని కూడా చింతపండులో కొంచెం స్క్వీజ్ చేసుకొని అలాగే చెంబు పైన కూడా కొంచెం పిండాను. అండ్ ఇప్పుడు చింతపండుని కొంచెం కొంచెం తీసుకుంటూ చెమ్ముకి రఫ్ చేయండి. ఈ చెమ్ముకి లైట్గా రఫ్ చేశారంటే ఇలా చూస్తున్నారు కదా, కొద్ది కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటూ మధ్యలో చూస్తున్నారు కదా. అండ్ చింతపండుతో ఇలా రఫ్ చేయండి. దీనికి స్క్రబ్బర్ ఏం అవసరం లేదండి, మామూలుగా చేయితోని ఇలా రఫ్ చేశారంటే మనకు చూస్తున్నారు కదా, చాలా క్లియర్గా తెలుస్తుంది కదా మీకు వీడియోలో. ఇలా ఈజీగా ఒక 5 నిమిషాల పాటు చేయితో మామూలుగా రఫ్ చేయండి, స్క్రబ్బర్ ఏమి యూస్ చేయకుండా. అండ్ మధ్యలో కొంచెం కొంచెం లెమన్ని పిండుకుంటూ సాల్టు అండ్ అలాగే చింతపండుతోటి కొద్ది కొద్దిగా తీసుకుంటూ మీకు ఎక్కడైతే నల్లగా అండ్ మురికిగా బాగా డట్టీగా ఉందో అక్కడ మళ్ళీ అప్లై చేసుకొని ఇలా రఫ్ చేసుకోండి. అలాగే లోపల పార్ట్ను కూడా ఇలా రఫ్ చేయండి చేత్తో ఇలా అప్లై చేసుకుంటూ. మనకి ఇప్పుడు శ్రావణ మాసం స్టార్ట్ అవడంతో పండగలు అనేవి, పూజలు అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి కదా ఎక్కువగా. అలాగే ఇత్తడి చెమ్మే కాకుండా రాగి కానీ, మీ ఇంట్లో బ్రాస్ ఐటమ్స్ కానీ, ఇత్తడివి కానీ ఇంట్లో ఏవి ఉంటే అవి ఇలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. చక్కగా పర్ఫెక్ట్గా నీట్గా మిలమిలా మెరుస్తాయి అన్నమాట. ఒకసారి ఇలా క్లీన్ చేశారంటే మనకి పీతాంబరం పౌడర్ కూడా దొరికిద్ది బయట. బయట కొనాలంటే కొంచెం అది రేట్ ఉంటుంది, కానీ ఇంట్లో ఉండే ఈ చింతపండు మనకి లాస్ట్ ఇయర్ మిగిలిన లేదా కొత్త చింతపండు అయినా ఇలా మనకి ఎంతో పట్టదండి, కొంచెం కొంచెం పట్టిద్ది అనమాట. మనకి పూజ ఐటమ్స్ ఏవైతే క్లీన్ చేయాలో వాటిని బట్టి చింతపండును అనేది తీసుకొని ఒక 2 నిమిషాలు ముందు నానబెట్టుకుంటే ఏంటంటే మనకు కొంచెం నానితే ఏంటంటే ఈజీగా క్లీన్ అయిపోయిద్ది అనమాట, ఏ వస్తువులైనా సరే. అండ్ ఇలా ఒక 5 నిమిషాల పాటు నేను ఇలా చేయితోని రఫ్ చేశానండి బాగా. చూసారు కదా, లోపల కూడా కొంచెం బ్లాకిష్గా అయింది. ఇలా ఒక 5 నిమిషాలు రుద్దేసిన తర్వాత ఇలానే ఒక 10 నిమిషాలు ఇలా వదిలేసానండి. ఒక 10 మినిట్స్ అలా వదిలేసి ఆ తర్వాత వాటర్తో క్లీన్ చేసుకున్నాను. ఎక్కువ శ్రమ లేకుండా ఈజీగా ఇలా చేయండి, చాలా తెల్లగా మెరుస్తూ కొత్త దానిలాగా తయారైద్ది అనమాట. సో ఇలా నేను 10 మినిట్స్ వదిలేసిన తర్వాత ఇప్పుడు ఈ చెమ్ముని వాటర్లో కడుగుతున్నానండి. మీ ముందే చూపిస్తున్నాను. ఇంకా ఈ చింతపండు ఇవి పక్కకు పెట్టేసి వాటర్ అనేది మీ ముందే వీడియోలో చూస్తున్నారు కదా, ఎంత షైనీగా మెరుస్తూ వచ్చిందో చూసారు కదా. ఒక 5 మినిట్స్ ఇలా అప్లై చేసుకొని ఒక 10 మినిట్స్ అలా వదిలేసారంటే చాలండి, మనకి చెమ్ము అనేది కొత్త దానిలాగా మెరుస్తూ ఉంటుందన్నమాట. సో చూస్తున్నారు కదా మీరే, చాలా చక్కగా నీట్గా క్లీన్ అయిపోయిందండి. అండ్ మీరు కూడా ఇలా డెఫినెట్గా మీ ఇంట్లో ఉన్న వస్తువులు, ఏ వస్తువులైనా పూజ వస్తువులు కానీ, రాగి బ్రాసు ఇలాంటివి ఏవైనా సరే ఇలా క్లీన్ చేసుకోవచ్చండి. ఇక్కడ చెమ్ము అయితే నాకు బాగా క్లీన్ అయిపోయిందండి. ఆ తర్వాత ఇంట్లో విమ్ లిక్విడ్ ఉందనేసి కొంచెం నేను స్క్రబ్బర్కి ఈ లిక్విడ్ని అప్లై చేసి జస్ట్ స్క్రబ్బర్ తోటి పైన కొంచెం ఇలా అప్లై చేసుకొని ఇలా రుద్దానండి చెమ్ముని. చాలా అంటే చాలా క్లీన్గా అయిందండి. అండ్ మీరు కూడా చింతపండు, నిమ్మకాయ అండ్ అలాగే సాల్ట్, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ లేవండి, ఎక్కువ శ్రమ పడకుండా ఇలా తక్కువ టైంలో ఈజీగా చేసుకోవచ్చండి. అండ్ నేను లాస్ట్ ఇయర్ సిల్వర్ ఐటమ్స్ని ఎలా క్లీన్ చేయాలో అనేది మన ఛానల్లో వీడియోని అప్లోడ్ చేశానండి. ఆ వీడియోని కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. అలాగే సిల్వర్ ఐటమ్స్ని ఎలా క్లీన్ చేయాలో చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత క్లీన్గా ఉందో.
స్టార్టింగ్‌లో ఎలా ఉందో చెమ్ము మీరే చూడండి. వీడియోలో మీకు క్లియర్‌గా అర్థమైద్దండి. సో, మీరు కూడా డెఫినెట్‌గా ఇలా ట్రై చేయండండి. అండ్ వీడియోని డెఫినెట్‌గా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై.